కార్తీక పురాణం 14వ అధ్యాయం. ఆబోతును అచ్చుపోసి వదులుట. వృషోత్సర్గం. వశిష్ఠుల వారు జనకు దగ్గరగా కూర్చుండబెట్టుకొని కార్తీక మాసం మహత్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలనను కుతూహలంతో ఇట్లు చెప్పదొడంగిరి. ఓ రాజా, కార్తీక పౌర్ణమి రోజున ప్రీతిగా వృషోత్సర్జనం చేయుట, శివలింగ సాలాగ్రామముల దానం చేయుట, ఉసిరికాయలు దక్షిణతో దానం చేయుట మొదలగు పుణ్యకారముల వలన వెనుకటి జన్మమందు చేసిన సమస్త పాపములను నశింపు చేసుకుందురు. వారికి కోటి యాగంలో చేసిన ఫలం దక్కును. ప్రతి మనుజుని పితృదేవతలను తమ వంశం ఎవరు ఆబోతునకు అచ్చువేసి వదులునో అని ఎదురు చూచుచుందురు. ఎవరు ధనవంతుడై ఉండి పుణ్యకారములు చేయక దానధర్మములు చేయక కడకు ఆబోతునకు అచ్చువేసి పెళ్లి అయినను చేయడో అట్టివాడు రౌరవాది సకల నరకములను అనుభవించటే కాక వాని బంధువులకు కూడా నరకమునకు గురి చేయును. కావున ప్రతి సంవత్సరం కార్తీక మాసంన తన శక్తి కొలది దానం చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయంన శివకేశవులకు ఆలయం నందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయో జాగరణముండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనమీడిన వారు ఇహపరములందు సర్వసకములను భవింతురు. కార్తీక మాసంలో విసర్జింపవలసినవి. ఈ మాసమందు పరాణ భక్షణ చేయరాదు, ఇతరుల ఎంగిలి ముట్టుకూడదు, తినకూడదు, శ్రాద్ధ భోజనం చేయకూడదు, నీరుల్లిపాయ తినరాదు, తిలాదానం పట్టరాదు, శివార్చన సంధ్యావందనం చేయని వారు వండిన వంటలు తినరాదు. పౌర్ణమి, అమావాస్య, సోమవారం నాడు సూర్యచంద్రగ్రహణం రోజుల యందు భోజనం చేయరాదు. కార్తీక మాసంన నెల రోజులు కూడా రాత్రివేళలు భోజించరాదు. విధవ వండినది తినరాదు. ఏకాదశి, ద్వాదశి వ్రతములు చేయువారలు ఈ 2 రాత్రులు తప్పనిసరిగా జాగరణం ఉండవలెను. ఒక పూట మాత్రమే భోజనం చేయవలెను. కార్తీక మాసంలో తైలం రాసుకొని స్నానం చేయకూడదు. పురాణములను విస్మరించరాదు. కార్తీక మాసంన వేడి నీటితో స్నానం కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పెను. కావున వేడి నీటితో స్నానం కూడదు. ఒకవేళ అనారోగ్యంగా ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాసం వ్రతం చేయవలనన్న కుతూహలం కలవారు మాత్రమే వేడి నీటి స్నానం చేయవచ్చును. అటులా చేయవారలు గంగా, గోదావరి, సరస్వతి, యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానం చేయవలెను. ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలంన స్నానం చేయవలెను. అటులా చేయని ఎడల మహాపాపియే జన్మజన్మములు నరక కూపంన బడి కృషింతురు. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర గాని చెరువునందు గాని స్నానం చేయవచ్చును. అప్పుడు ఈ క్రింది శ్లోకంను చదివి మరీ స్నానం ఆచరించవలెను. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని పై తెలుపున శ్లోకం పఠించుచు స్నానం చేయవలెను. కార్తీక మాస వ్రతం చేయువారు పగలు పురాణ పఠన శ్రవణం, హరికథా కాలక్షేపంతో కాలం గడపవలెను. సాయంకాలంన సంధ్యావందనాదికాది కృత్యములు ముగించి పూజామందిరమున శివుని కల్పోత్తంగా ఈ క్రింది విధంగా పూజించవలెను. కార్తీక మాస శివపూజా కల్పం. ఓం నమ శివాయ ధ్యానం సమర్పయామి. ఓం పరమేశ్వరాయ నమః ఆవాహనం సమర్పయామి. ఓం కైలాసవాసాయ నమః నవరత్న సింహాసనం సమర్పయామి. ఓం గౌరీనాథాయ నమః పాద్యం సమర్పయామి. ఓం లోకేశ్వరా నమః ఆగ్యం సమర్పయామి. ఓం వృషభవాహనాయ నమః స్నానం సమర్పయామి. ఓం దిగంబరాయ నమః వస్త్రం సమర్పయామి. ఓం జగన్నాథాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి. ఓం కపాలధారిణే నమః గంధం సమర్పయామి. ఓం సంపూర్ణ గుణాయ నమః పుష్పం సమర్పయామి. ఓం మహేశ్వరాయ నమః అక్షతాన్ సమర్పయామి. ఓం పార్వతీనాథాయ నమః ధూపం సమర్పయామి. ఓం తేజోరూపాయ నమః దీపం సమర్పయామి. ఓం లోకరక్షాయ నమః నైవేద్యం సమర్పయామి. ఓం త్రిలోచనాయ నమః కర్పూర నీరాజనం సమర్పయామి. ఓం శంకరాయ నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. ఓం భవాయ నమః ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ఈ ప్రకారంగా కార్తీక మాసమంతయు పూజించవలెను. శివసన్నిధిని దీపారాధన చేయవలెను. ఈ విధంగా శివపూజ చేసిన ఎడల ధన్యుడగును. పూజానంతరం తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తిపరచవలెను. ఇటుల చేసిన 100 అశ్వమేధ యాగములు చేసిన ఫలం, 1000 వాజపేయి యాగములు చేసిన ఫలం కలుగును. ఈ కార్తీక మాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన, శివకేశవుల సన్నిధిని నిత్య దీపారాధన,
తులసికోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షం కలుగును. శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతం ఆచరించిన వారు 100 జన్మల నానాయోనులందున జన్మించి తర్వాత నక్క, కుక్క, పంది, పిల్లి, ఎలుక మొదలగు జన్మలెత్తుదురు. ఈ వ్రతము శాస్త్రోక్తంగా ఆచరించిన ఎడల 15 జన్మల యొక్క పూర్వజ్ఞానం కలుగును. వ్రతం చేసినను, పురాణం చదివినను, విన్నను అట్టి వారలకు సకల ఐశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగును. 14వ రోజు పారాయణం సమాప్తం.